హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రైబల్ మోటో వ్లాగర్ హేమంత్. సో ఈరోజు అప్డేట్ అయితే ఈరోజు 27th ఆగస్ట్ కదా, నిన్న 26th ఆగస్ట్ అనమాట. సో వలస వాటర్ ఫాల్ ఉంది కదా, అది టెంపరీ అయితే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని టెంపరీ క్లోజ్ చేశారు. సో మెయింటెనెన్స్ ప్రకారంగా కొన్ని డేస్ ఆగండి ఒకవేళ వెళ్ళాలనుకుంటే వలస వాటర్ ఫాల్కి. బికాజ్ ఆఫ్ అది ఖచ్చితంగా క్లోజ్ అవ్వడానికి కారణం అయితే నేను చెప్తున్నాను కదా, టూరిస్టులే. ఇదైతే నిజం. ఎందుకంటే ఆ బ్యాంబో చికెన్కి సంబంధించిన బ్యాంబోస్ అనేది, తర్వాత బిర్యానీ పార్సల్స్ అనేవి, అలాగే ఆల్కహాల్ డ్రింకింగ్ అనేది అంతా కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి వాటర్ ఫాల్ దగ్గర తాగేసి తినేసి అనేది ఆ చెత్త ఆ డస్ట్ అంతా కూడా అక్కడే వదిలేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అదంతా కలుషితం అయిపోతుంది. వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. పర్టికులర్గా ఆ విషయాల వల్ల అయితే సో దాన్ని అయితే క్లోజ్ చేశారు. మారేడుమిల్లిలో ఉన్న మిగతా 2-3 వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. అలాగే వ్యూ పాయింట్లను ఓపెన్లో ఉన్నాయి. సో వెళ్ళాలంటే వాటికి వెళ్ళండి. సో వలస వాటర్ ఫాల్ కోసం అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళొద్దు. నెక్స్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వలస వాటర్ ఫాల్ అనే కాదు, ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా సరే మీతో పట్టుకెళ్ళిన చెత్త అయినా చెదరమైనా సరే అది మీతో పాటు తెచ్చేసి అక్కడ డస్ట్బిన్స్ ఉంటే ఆ డస్ట్బిన్స్లో మాత్రం వేయండి. సో అలా వదిలేవద్దు దయచేసి. అదైతే నా నుండి కోరిక అది. సో ఉంటాను గాయస్, బాయ్.